మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు సెన్సెక్స్ రేపు ఎక్స్‌పైరీ గదా! దాన్ని అనాలిసిస్ చేద్దాం. దానికన్నా ముందు ఈరోజు ఏం జరిగిందో ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి మనం ఏం చెప్పామంటే హై దాటితేనే అప్ సైడ్ టార్గెట్స్ చూడండి. లో బ్రేక్ అయితే డౌన్ సైడ్ టార్గెట్స్ చూడమని చెప్పాం. సో చూడండి ఇన్ బిట్వీనే ఉంది మార్కెట్. మీకు అనిపియొచ్చు ఇదంతా పైకెళ్ళింది కదా సార్ మంచిగా అని. కాకపోతే ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకొనుంటే ప్రీమియం చాలా స్లోగా పెరిగాయి. ఈ ఫస్ట్ హాఫ్‌లో. దాని తర్వాత చూడండి మొత్తం సైడ్ వేస్ మార్కెట్. సో, అయితే నిన్నేంటి అప్ సైడ్ టార్గెట్స్ ఎప్పుడు 76, 800 పైనే మీకు ప్రీమియమ్స్ ఉండే. సో, ఇక్కడి నుంచి ఈ స్పైక్‌లో ఏమన్నా వచ్చుంటే వచ్చుండాలి అంతే గాని, ఇది ఇంత మంచిగా పెరిగింది గానీ, ప్రీమియమ్స్ ఏం పెరగలేదండి. థాట్స్ హౌ ద మార్కెట్ వాస్. ఓకే. ఇప్పుడు రేపు ఎక్స్‌పైరీ. సో, మీరు ఎక్స్‌పైరీ గదా! మనం ఒకసారి ఆప్షన్ చైన్ చూసుకుందాం. చూసుకుంటే అక్కడ మనకి ప్రీమియమ్స్ ఎంతున్నయి? హ్మ్. ప్రీమియమ్స్ అంటే ఏం లేదండి. కాస్ట్, ప్రైస్ ఒక్కొక్క ఎల్‌టిపి అని ఉంది గదా! లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. ఇది ఒక్కొక్క స్ట్రైక్ ప్రైస్‌లో ఎంత ప్రైస్ మిగిలింది అనే చెప్తున్నా నేను. ఓకే. ఇప్పుడు చూస్తే మీరు ఇప్పుడు చూడండి ఆల్‌మోస్ట్ రూ. 620 ఉంది హై. లో దగ్గర 470 ఉంది. సో, మీరు ఎంత కాదన్నా గాని రేపు ఒక 200, 300 పాయింట్స్ మూవ్‌మెంట్ ఉంటదండి. ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనీ అంటే ప్రైస్ 200, 300 రూపీస్ మూవ్‌మెంట్ ఉండాల్సిందే. డీకే తీసేసామనుకోండి మనం ఓన్లీ లీస్ట్ ప్రైస్ 450 ఉంది. సో, దానిలో డికే కూడా తీసేస్తే 300 రూపీస్ అయితే మనకి మూవ్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది రేపు. ఎందుకంటే ప్రీమియమ్స్ చాలా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ కూడా చూడండి 700 ఉంది. లీస్ట్ చూడండి 470. సో, లీస్ట్‌దే తీసుకున్నా మనం డికే తీసేస్తే ఒక 250 రూపీస్ అన్నా మనకి మూవ్‌మెంట్ వస్తది. సో, రేపు కూడా ట్రెండింగ్ డే ఉండే ఛాన్సెస్ ఆర్ మచ్ మోర్ హై. ఓకే. అయితే ఇక్కడ చూడండి 77,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఎందుకంటే పొద్దున ఎన్ని సార్లు ట్రై చేశారో కానీ కాలేదది. ఎంత ట్రై చేసినా అది అవ్వలేదు. ఓకే. సో, 77,000 ఈస్ గోయింగ్ టు బి గుడ్ రెసిస్టెన్స్ అగైన్. దాని పైనకెళ్ళారనుకోండి అప్పుడు మీరు 200, 300 మీకు మంచిగా ఓపెన్ అవుతాయి. 77,000 పైకెళ్ళాలి అంటే 77,050 కన్నా పైన క్లోజింగ్ ఇస్తేనే మీరు 100, 200, 300 టార్గెట్స్ చూడగలుగుతారు. ఓకే. అండ్ డౌన్ సైడ్ చూడండి. డౌన్ సైడ్ మీకు 76,800 ఈస్ స్ట్రాంగ్. 76,900 కూడా మంచి చూడండి చెప్పాలంటే పుట్ సైడ్ ఆల్‌మోస్ట్ 76,700 దాకా మంచి వాల్యూమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 76,500 దగ్గర ఇది ఇంకా వాల్యూమ్ ఉంది. సో, 76,500 ఈస్ గోయింగ్ టు బి వన్ సపోర్ట్. గుడ్ సపోర్ట్. అంటే 76,500 బ్రేక్ అయితే మీకు మంచి ట్రేడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పైననేమో మీకు 7,050 పైన క్లోజింగ్ ఇస్తే మంచి ట్రేడ్స్ పైన సైడ్ ఒక 250 పాయింట్స్ పైకెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే. కానీ ఈరోజు మనం మార్కెట్ చూసుంటే మీరు చూడండి. ఇది చూడండి. 77,100 దాన్ని దాటనివ్వలేదు. ఎన్ని సార్లు ఎళ్ళినా అన్ని సార్లు పడేసారు చూడండి. ఎన్ని సార్లు ట్రైస్ అయినాయి చూడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 టైమ్స్ 11 టైమ్స్ ట్రై చేశారు. బట్ దే వర్ నాట్ ఏబుల్ టు బ్రీచ్ 77,100. సో, 77,100 పైనే మీకు 200, 300 టార్గెట్ ఉంటది. 200 పాయింట్స్. ఓకే. కింద చూడాలనుకుంటే మీరు ఇది చూడండి. ఒక్క నిమిషం ఫిబొనాచి పెడతాను. you'll అండర్‌స్టాండ్ మనకి ట్రేడ్స్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు. డౌన్ సైడ్ ట్రేడ్ చూడాలంటే. ఎందుకంటే మార్కెట్ ఈరోజు అప్ ట్రెండ్ ఎళ్ళింది కాబట్టి అట్‌లీస్ట్ ఇట్ హాస్ టు క్లోజ్ బిలో థిస్ లెవెల్. అంటే 76,330, 630 కింద క్లోజింగ్ ఇస్తేనే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. 76,630 రైట్. ఇక్కడ ఇక్కడ. దీని కింద క్లోజింగ్ ఇస్తేనే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఇందాక మనం చూసిందేంటి 76,500 కింద అసలు. యాక్చువల్‌గా అంటే 76,500 ఈస్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఓకే. 500 కిందకెళ్తే మీకు మంచి ట్రేడ్స్ ఇంకా డౌన్ సైడ్ ట్రేడ్స్ వచ్చేవి ఉన్నాయి. కాకపోతే మనం ఉన్నదెప్పుడు 76,800 దగ్గర. 850 దగ్గర, 870 దగ్గర ఉన్నాం. అక్కడి నుంచి 500 దాకా వెయిట్ చేయాలి అంటే కష్టం గదా! అంటే వస్తది. ఈజీగా వస్తదండి మీకు మూవ్‌మెంటు ఆహ్, దేంట్లో సెన్సెక్స్‌లో చాలా ఫాస్ట్ మూవ్‌మెంట్ ఉంటుంది. సో, 76,500 కిందనే చూద్దాం మనం డౌన్ సైడ్ ట్రేడ్స్. ఈ మధ్యలో ఏం చేయాలంటే ఎన్ని సార్లొచ్చి కిందకొచ్చినా మళ్ళీ పైకెళ్ళేటప్పుడు ట్రేడ్స్ తీసుకోండి. దట్స్ బెటర్ థింగ్. ఓకే. సో, అదొకటి. సో, 76,500 కిందకెళ్తే మీకు 76,300, 150
అండ్ 76,000 టార్గెట్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి డౌన్ సైడ్. అప్ సైడ్ అయితే 76,100 పైన క్లోజింగ్ ఇస్తేనే లుక్ ఫర్ 76,200 అండ్ 300 టార్గెట్స్. ఇది నేను చాలా రేపు ఎక్స్‌పైరీ రోజు కాబట్టి బయర్స్ అంత స్ట్రాంగ్‌గా పైకి తీసుకెళ్తారని అనుకోవట్లేదు. బట్ మార్కెట్ ఈస్ ఆల్‌వేస్ సుప్రీం. మార్కెట్ మనం ఏదైతే అనుకుంటామో రిటైలర్స్ ఏదో అనుకుంటామో దానికి అపోజిట్ చేయడం దానికిష్టం. ఓకే. ఈరోజు చూడండి అసలు. నిన్న ఇంత పడ్డాక ఇదంతా కన్సాలిడేట్ అయినాక ఎవరైనా ఏమనుకుంటారు మార్కెట్ ఇక్కడి నుంచి కిందకెళ్తదని. కానీ చూసారా? సో, ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. 77,100 పైన క్లోజింగ్ ఇస్తే లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్. 76,500 కింద ఇస్తే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఎందుకు అంటే ఇక్కడ చూడండి మళ్ళీ ప్రీమియమ్స్‌లో ప్రైస్ చూపిస్తాను మీకోసారి. ప్రైస్ గూడా మనకి అక్కడేమన్నా ప్రీమియమ్స్ ఆప్షన్ చైన్‌ది ఒక వీడియో పెట్టాను చూడండి. దాంట్లో ప్రైస్ రీడ్ చేసి మనకు ప్రీమియమ్స్ ఎక్కడ పెరుగుతాయో అని తెలుసుకునే ఆహ్, వీడియో పెట్టాను. అదొకసారి చెక్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు చూడండి మార్కెట్ పైకెళ్తుందనుకుందాం. 77,100 పైకెళ్ళింది. మీరు 77,000 కాల్ తీసుకున్నారు. 1,100 పైనకెళ్తే ఇక్కడ చూడండి రూ. 296 ఉంది. ఇది 223కి కొన్నారు. ఇక్కడ అమ్మడానికి 296కి రెడీగున్నారు. సో, మీకు ఈ 70 రూపీస్ దీంట్లో కలిసే ఛాన్స్ ఉంది. రైట్. సేమ్ మళ్ళీ ఇంకా పైకెళ్ళింది. 77,200కెళ్ళింది. అంటే 223 ఇక్కడ 357. అంటే ఇంకా ఎక్కువ ఆల్‌మోస్ట్ 120 రూపీస్ పెరిగే ఛాన్స్ ఉంది. అంటే 77,100, 200, 300 దగ్గరికెళ్తే మీకు ప్రీమియమ్స్ ఆల్‌మోస్ట్ డబుల్ అయిపోయే ఛాన్స్ ఉంది. అందుకని ఆహ్, ఇక్కడ ప్రీమియమ్స్ ఎక్కువున్నాయి గాబట్టి చాలా ఫాస్ట్‌గా పెరిగే ఛాన్స్ ఉంది గాబట్టి సెల్లర్స్ విల్ ట్రై their లెవెల్ బెస్ట్ నాట్ టు బ్రేక్ 77,100. 77,100 బ్రేక్ చేయకుండా చాలా కాపాడతారు రేపు. బ్రేక్ అయితే మాత్రం వాళ్ళ చాలా మందిది ఇగో ఇక్కడ చూడండి. 77,000 బ్రేక్ అయితేనే వీళ్ళున్నది. వీళ్ళందరూ ఎస్ఎల్ హిట్ అవుతది. వీళ్ళందరూ ఎస్ఎల్ హిట్ అయింది అనుకోండి. తర్వాత వీళ్ళందరూ గూడా పానిక్ అవుతారు. పానిక్ అయ్యి వీళ్ళు గూడా పొజిషన్స్ క్లోజ్ చేసుకుంటారు. థాట్స్ ద రీజన్ 200, 300 దాకా ఎళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో, 77,000, 77,100 దే విల్ ట్రై దేర్ లెవెల్ బెస్ట్. రేపు సెల్లర్స్ లెవెల్ బెస్ట్ ట్రై చేసి ఇంకా వాల్యూమ్ ఎక్కువ పెంచుతారక్కడ. టు గెట్ మార్కెట్‌ని 77,100 పైకెళ్ళకుండా మాక్సిమం ట్రై చేస్తారు రేపు. ఇంకోటి 77,800 అండ్ 77,100 మధ్యలో ఉందనుకోండి మార్కెటు. థాట్ ఈస్ ఏమంటారు ప్రీమియం ఈటింగ్ జోన్. రేపు ఎక్స్‌పైరీ కాబట్టి చాలా ప్రీమియం తినేస్తాయి. సైడ్ వేస్‌లో చాలా ప్రీమియమ్స్ పోతాయండి. సో, ప్లీజ్ డోంట్ ట్రేడ్ ఇన్ బిట్వీన్. అంటే 76,800 కింద ఎళ్తే ట్రేడ్ తీసుకోండి. 77,100 పైకెళ్తే ట్రేడ్ తీసుకోండి. ఇన్ బిట్వీన్ ట్రేడ్ చేయకండి. ఓకేనా? ఆహ్, థాట్స్ థాట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఓకే. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.